Saturday. Issue in getting no objection certificate from fire department. Thank you. ప్రతి కొనుగోళ్లు CCI సెంటర్స్లో జరుగుతున్నటువంటి కొద్దిగా డిలే, ఇవన్నీ రైతుల ఆందోళన, వీటి గురించి సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడాం. అదేవిధంగా CCI అధికారులందరినీ కూడా సీనియర్ ఆఫీసర్స్ని పిలిపించి ఒక రివ్యూ చేయించి, అదేవిధంగా ఈరోజు నేను కలెక్టర్ గారు CCI అధికారులందరం కూర్చొని ఒక మేజర్గా 4 పాయింట్ల మీద కన్ఫార్మిటీ తీసుకున్నాం. ఒకటి, 61 సెంటర్స్, ప్రతి కొనుగోలు సెంటర్లు వితిన్ 24 అవర్స్లో ఓపెన్ అవ్వాలి. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పటివరకు 40 ఎన్ని ఓపెన్ అయినాయి, ఇంకొక 20 ఓపెన్ అవ్వాలి. వాటికి ఫైర్ నామ్స్ లేవనో లేకపోతే ఇంకోటి సమ్ రీజన్స్ వల్ల అవి ఓపెన్ అవ్వట్లేదన్నారు. బట్ నేను వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే, మీరు అందరినీ కోఆర్డినేట్ చేసుకోండి, మా ఆఫీస్ కూడా వర్క్ చేస్తుంది, కలెక్టర్ గారు వర్క్ చేస్తారు, వితిన్ 24 అవర్స్లో అన్ని సెంటర్స్ ఓపెన్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నాను. దానికి వాళ్ళు హామీ ఇచ్చారు. రెండోది, ఇప్పుడు ప్రతి మండే టు ఫ్రైడే మాత్రమే కొంటా ఉన్నారు. ఇక్కడ మోర్ దాన్ 60% ఫార్మర్స్ అందరూ కూడా టెనెంట్ ఫార్మర్స్, వాళ్ళు స్టోరేజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సాటర్డే కూడా కొనుగోలు చేయాలని చెప్పాం. దానికి కూడా వాళ్ళు అగ్రీ అయ్యారు. తర్వాత మూడోది, ఈ పత్తి అయిపోయి కొన్న తర్వాత డాక్యుమెంటేషను, ఈ మనీ, వీటి గురించి వేలిముద్రలు అనేది సాయంత్రం 6 గంటల వరకు చేస్తూ ఉన్నారు. అయితే రైతులు ఫీల్డ్స్లో వర్క్ చేసి 6 గంటలకల్లా ఈ కేంద్రాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని 7:30 వరకు, 7:30 వరకు ప్రొలాంగ్ చేయమని చెప్పాము. దానికి కూడా వాళ్ళందరూ అగ్రీ అయ్యారు. నాలుగోది, పండిన ప్రతి ఎకరా కూడా అయిపోయే వరకు కంపల్సరీగా కొనాలి. అంటే మార్చి ఆఖరి వరకు కూడా ప్రతి రైతు పత్తి కొనాలి అని చెప్పాము. దానికి కూడా వాళ్ళు అగ్రీ అయ్యారు. సో ఈ 4 పాయింట్స్. తర్వాత మాయిశ్చర్ కంటెంట్ అనేది ఒకటి ఉంది. ఆ మాయిశ్చర్ కంటెంట్ అనే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు వర్కర్స్ ఈవినింగ్ రాకపోవటం, కానీ పొద్దున్నే రావటం, పొద్దున్నే పిక్ చేసినప్పుడు కొంత మాయిశ్చర్ కంటెంట్ ఉండటం, అదేవిధంగా వాళ్ళ బ్యాగ్స్ తెచ్చే విధానం, తొక్కి పెట్టే విధానంలో కొంత ముందు ప్రైమరీ పర్పస్ గురించి ఉంది. ఒకటి, ఇట్లా మినిమం సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక లైఫ్ లైన్ లాంటిది రైతులకి ఒకటి. రెండోది, ఇది లాభాపేక్షతో చేయడం. దిస్ ఈజ్ నాట్ ఏ బిజినెస్. CCI ఈజ్ నాట్ ఏ బిజినెస్, దిస్ ఈజ్ టు సపోర్ట్ ఫార్మర్స్. ఆ 2 ఆబ్జెక్టివ్స్ మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. రైతులను ఆదుకోవడానికి పుట్టినటువంటి ఈ CCIని ఆ పర్పస్ కింద పనిచేయాలి అధికారులు అనే విధంగా మాట్లాడాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ రికమెండేషన్, ఆయన కూడా ఒక మంచి లెటర్ రాశారు అధికారులందరికీ. అందరినీ సెంటర్లో ఇక్కడ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ చుట్టుపక్కల రైతాంగానికి మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం సహకరిస్తుంది. థ్యాంక్ యూ. అది ఇప్పుడు పత్తి కొనుగోలు సరిగా చేయకపోతే పత్తి అనేది నాశనం అయిపోతుంది, ఫంగస్ వస్తుంది, తేమ శాతం పెరుగుతుంది. ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కనుక తేమ శాతం పెరిగే కొద్ది ఆ యొక్క రేటు పడిపోతుంది. కనుక తొందరగా దీన్ని డిస్పోజ్ చేయాలి. అంతే కంపెనీ తీసే 6 వరకు కూడా వాళ్ళు ఉండి పత్తి కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలి. ఎందుకంటే రైతులు అనేవాళ్ళు మన పట్టుకొమ్మలు. ఎందుకంటే వాళ్ళు మనకు పండించి వాళ్ళు మనకి ఫీల్డ్స్లో కష్టపడితేనే మన 5 ఏళ్ళు లోపలికి వెళ్తాయి. కనుక అన్నదాతకి మనందరము తోడ్పడి ఉండాలి. కనుక ఈ రాష్ట్రం అనేది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగంలో, ఎందుకంటే వ్యవసాయం అనేది ఆల్మోస్ట్ 60% మన ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ఇన్కమ్ తెచ్చే ఫీల్డ్. కనుక ఈ రైతులను మనం ఆదుకొని వాళ్ళ యొక్క ప్రతి ఒక్క కొనుగోళ్లలో మనం సహాయ సహకారాలు అందించాలి.